ఇక్కడ పాయింట్ అడగాల్సింది ఉంది. బికాస్ యు ఆర్ స్టిల్ యంగ్, ఎనర్జెటిక్, బ్యూటిఫుల్ అండ్ లాట్ ఆఫ్ టైమ్ దేర్ హీడ్ ఇన్ లైఫ్. జీవితంలో సాధించాల్సి ఇంకా ఉంది, ఇంకా యంగ్. ఈజ్ దెర్ ఎనీ ఛాన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు? I don't know. I don't have anything like that in my mind right now. అంటే ఇంకొకరిని ఇప్పుడు సంబడి హ్యాస్ టు ఫిల్ అప్ కదా, నువ్వు అలా ఒంటరిగా ఉండిపోతావా? చాలా మంది ఉంటున్నారు కదా. I can't say, see, I never said నేను ఇది చేస్తాను అని చెప్పి ఎప్పుడు ఏది చేయలేదు. ఎప్పుడు నేను అది అంటే it may be too early. It may be too early. I don't know if it is too early or too late. I can't really say anything. I can't predict my future. Nobody can predict their future. Of course. చెప్పి అది చేయకపోవటం, లేకపోతే చెప్పకుండా అది చేసేయటం. I don't know. I really don't know about the future. అదే అంత మ్యానిపులేషన్ నీకు రాదు, అంత మ్యానిపులేటర్ కాదు నువ్వు. అవును. ఎప్పుడు నేను మొదటి నుంచే I was always having this mindset that you don't know what the future holds for you. I never thought I'll be in movies. I never thought I'll become a big heroine. I never thought I'll work in such a big, what do you say, Tamil, Telugu with all the top stars. I never expected. Time like చేయలేదు నువ్వు. అవును. So I never expected that. I never thought I would do it. Yes. Yeah, and I never thought I'll let my daughter come into movies again. I never thought that. I never see it. I don't know what life has in store. Yeah, in store for me. తెలియదు నాకు. Yes, you have been నువ్వు అందరి ఆడియన్స్ తో పాటు నువ్వు కూడా నీ లైఫ్ కు నువ్వే ఆడియన్స్. Yeah, so I take life as it comes right now. From the beginning, right now అని చెప్పడం కాదు. From the beginning it's been like that. Yes. So నీకు ఇండివిడ్యువల్ గా చెప్పాలంటే నేను నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాను లేకపోతే నెక్స్ట్ ఇయర్ అలాంటి ఆలోచన లేవు. అస్సలు లేదు. సో ఇండివిడ్యువల్గా ఉండడాన్నే కొంచెం అటే లీన్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో, నిజంగా ఐ హ్యావ్ నో ఆన్సర్ టు దాట్. బట్ అప్పుడంటే చిన్నపిల్లవి, నైవు, అన్ఇంటెలిజెంట్, ఆల్ దట్ ఈస్ అగ్రీడ్. ఓకే, ఇప్పుడంతా యూ గ్రూ అప్ బై ఏజ్, by experience, by exposure, everything. నీలాంటి ఒక అందమైన అమ్మాయి, నీలాంటి ఒక సెలబ్రిటీ, నీలాంటి ఒక సూపర్ స్టార్, కెన్ షీ లీడ్ ఎ లోన్ లైఫ్? I don't know. My honest answer is I don't know. In general గా అడిగాను నేను. Is it possible for a woman? I don't know, నిజంగా కాదు. అది ఇప్పుడు అంటే నువ్వు ఇందాక మాట ఎంతమంది లేరన్నావు మాట ఇందాక, లోన్ గా ఉండేవాళ్ళు ఎంతమంది లేరని. అవును, ఎంతమంది లేరు. But is it really possible for a woman to be like that? Why not? I don't know. Yeah, I think so. So somewhere your instinct is telling you. I really have, the truth is I don't know. I really don't have what is going to happen tomorrow or 2 years later also. I really have no idea. I don't know about my future. ఒక్క మాట అడుగుతా. Yeah. Yes, I agree. I know all your psychology. If something, forces, మంచి ప్రాస్పెక్ట్ వచ్చింది, ఇంకేదో జరిగింది, రేపేం జరుగుతుందో మనకేం తెలియదు. We do not know. ఒక 6 నెలల తర్వాత జరగచ్చు, లేకపోతే 1 year తర్వాత జరగచ్చు, లేకపోతే ఒక 1 weekలోనే జరగచ్చు, ఎవరికి తెలుసు కదా వాట్ ఈజ్ ఇన్ స్టోర్ అని. ఇప్పుడు అలాంటిది ఏదైనా ఒక మంచి ప్రపోజల్ వచ్చి ఇట్ ఈస్ వర్త్ అని అనిపిస్తే, విల్ యూ టేక్ ఏ స్టెప్ ఫార్వర్డ్? It is not just about me. I have a daughter to think about. She means more to me. Of course. Yes, it's not just me or my wishes or my comfort. Right now, my priority is my daughter. Of course. And her comfort and I don't know. I really can't. అది ఎలా చెప్పాలో కూడా నాకు సరిగా తెలియటం లేదు. Let's wait and watch, no? Of course. Yeah. It is simple. Why are we it is simple in fact. Yeah. And welcoming. Why complicate things? Unnecessary. ఏదైనా ఒకటి చెప్పి ఎందుకు?
let's see what the future is unfolding. ఆఫ్ కోర్స్, చూద్దాం. ఆఫ్ కోర్స్, దట్ ఈస్ ఆల్వేస్ వెరీ గుడ్. ఇన్ఫాక్ట్ Yeah. ఏం జరిగితే అప్పుడు లెటస్ సీ, లెటస్ వాచ్ ఇట్, Yeah. లెటస్ నో ఇట్ అంటే. బట్ ప్రిడామినెంట్లీ బేసికల్లీ నీకు నీ డాటర్ ఎక్కువగా నీ కాన్షియస్లో ఉంది. Yes. ఏది చేసినా ఏది జరిగినా Yes. తన పాయింట్ ఆఫ్ వ్యూనే ఎక్కువ నువ్వు Yes. కన్సిడర్ చేస్తున్నట్టుగా ఉంది. Obviously. కదా? అవును, అవును. సో ఇప్పుడు ఆ అమ్మాయినా వచ్చింది నైనిక. నైనిక. నైనిక మీనా నీ కళ్ళు నెట్టే మీ మదర్ పేరు నాకు చెప్పారు.